హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నేల్ ఆల్రెడీ చూశారు కదా. సో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మన వీడియోలో డబల్ ధమాకా అనేది ఏంటో చూసేద్దాం దండి ఒకసారి. హాయ్ అమ్మా, ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి? టమాటా రైస్ వండుకుందాం. ఓకే, ప్రాసెస్ చూపిస్తావా అయితే మాకు? ఇక ఇప్పుడు చేస్తున్నాం, దా చూపిస్తా. ఫస్ట్ ఇగో ఇలా గిన్నె పెట్టుకోవాలి. తర్వాత చెంబుతో నీళ్ళు పోసుకొని ఇప్పుడు 5-6 టమాటాలు వాటర్లో వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికించాలి. దీన్ని ఎంతసేపు ఉడికించాలి మ్యాక్సిమమ్? ఓ 10 నిమిషాలు, పావుగంట. టమాటా ఉడికితే ఓ 10 నిమిషాలు, అంటే కొంచెం ఆవిరి రాగానే టమాటా ఉడికిపోతుంది. ఓకే, ఉడికిపోయిన వెంటనే అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే. ఇంతలోకి బాయిల్ అవుతే రిమైనింగ్ ప్రాసెస్ చూద్దామా? ఈలోపు ఇది ఉడుకుతామని పక్కన పెట్టుకుందాం. పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఆయిల్ పోసుకున్నాక చూడు, ఇవి ఉల్లిపాయలు ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కలిపి వీటిలో వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇది ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడు, నీకు ఎప్పుడైనా సరే ఇగురులకి వాటికి అనేటప్పుడు చిన్న ముక్కలు కోసుకోవాలి. బిర్యానీకి అది అనేటప్పుడు ఇలా పెద్దగా కోసుకోవాలి ముక్కలు. ఓకే, దీంట్లోని కొంచెం ఒక 2 బిర్యానీ ఆకులు. ఇది ఫస్ట్ బాగా వేపుకోవాలి. ఇది బాగా బాయిల్ అయిపోయి మనం మిక్సీ చేసుకుందాం. ఇది కొంచెంసేపు చల్లారాలి. చల్లారాక మిక్సీ చేసుకోవాలి. వెంటనే మిక్సీ మీద పెట్టేస్తే మిక్సీ పాడైపోతుంది. ఇది వచ్చాడు, ఇది బాగా వేగాయి, గోల్డ్ కలర్లో వచ్చాయి, చూసావా? ఇప్పుడు ఇందులో బంగాళదుంపలు, క్యారెట్స్, తర్వాత మిల్ మేకర్ ఇవన్నీ వేసుకొని వీటితో పాటు 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఓకే, వేసుకొని ఇవి చక్కగా వేసుకోవాలి బాగా. ఆల్రెడీ మనం టమాటా ప్యూరీ వేస్తాం కాబట్టి ఇందులోని ఇప్పుడు మనం టమాటీ పళ్ళు మళ్ళీ ప్రత్యేకించి వేయక్కర్లేదు. ఉత్తప్పుడు బిర్యానీ కాటికి అయితే ఉల్లిపాయ, టమాటీ పండు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేపుతాం. చికెనో మటనో వేసుకుంటే వాటితో వేపుతాం. ఇప్పుడు అలా కాకుండా టమాటా రైస్కి ఏంటంటే మనం ఈ విధంగానే వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మిల్ మేకర్స్, బంగాళదుంప, క్యారెట్ వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి మసాలా ముద్ద కావాలి కదా, ఏటేటి కావాలో చూద్దాం. పువ్వు, చెక్క, ఒక 5-6 లవంగీలు, 2 యాలక్కపళ్ళు, ఒక మరాఠీ మొగ్గ, ధనియాలు చాలు. కొంచెం బాగా మసాలా అది ఘాటుగా ఉండకుండా స్పైసీగా చక్కగా ఉంటుంది, స్మూత్గా రైస్. ఇవన్నీ కొద్దిగా ఇందులో వేసుకుందాం.
టమాటా తీసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు గరం మసాలా చేసుకున్నాం కదా మొత్తం, అది వేసుకొని బాగా వేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన మసాలా అంతా ఈ మిల్ మేకర్స్కి క్యారెట్స్కి తర్వాత బంగాళదుంపల కాటికి బాగా ఇంకుతుంది అనమాట, లోపలికి వెళ్తుంది. ఇలాగా ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలాగా ఒక 5 నిమిషాలు ఇప్పుడు వేసినాయా. ఇప్పుడు మనం ప్యూరీ చేసుకున్నాం కదా టమాటా ప్యూరీ, అది వేసుకోవాలి. వేసుకొని ఇదంతా శుభ్రంగా వేసుకోవాలి. ఇప్పుడు చూడు ఎంత వాసన వస్తుందో. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసాం కూడా ఎలా ఉందో చూద్దాం. ఇలాగా కొంచెం వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసాం కదా, ఒకసారి కలుపుకుందాం. చూద్దాం ఎలా ఉందో, సూపర్గా ఉంది. చూసా అన్నీ ఉడుకుతున్నాయి. ఈ టమాటాకి మిల్ మేకర్స్కి క్యారెట్స్కి అన్నిటికి టమాటా ప్యూరీ అంటుకుంటుంది అనమాట. చక్కగా తినేటప్పుడు టమాటీ బంగాళదుంప క్యారెట్ ఆ టేస్ట్ తెలీదు, ఈ టమాటా టేస్ట్ లాగే చక్కగా తినేటప్పుడు చక్కగా అనిపిస్తుంది బిర్యానీకి. అందుకే ముందు వేసుకొని కలుపుకోవాలి మనం. అవన్నీ కలిపి చూడు ఎలా కనిపిస్తుందో. మనం చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి అయితే కారం వేసుకుంటాం, కానీ టమాటా రైస్కి అయితే మనం కారం వేసుకోకూడదు, అప్పుడు పులిహోర లాగా అయిపోతుంది, వేయకూడదు. ఇలాగా టమాటా ఒక్కటే వేసుకొని కలుపుకోవాలి. చూడు ఎలా ఉందో, బాగుందా? ఇది బాగా వేయిందా, ఇంత చక్కగా నూనె తేలిలా వేసింది. ఇప్పుడు దీంట్లో మనం ఇది ఇలా కలిపామా చక్కగాను. చూడ ఎలా వచ్చింది. దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి. ఇందాక టమాటా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఉంది, ఆ వాటర్లో ఇంకా వాటర్ వేసి మనం వేసుకుంటున్నాం అన్నమాట. పావుకి 2 పావులు నీళ్ళు చొప్పున వేసుకుంటే రైస్ బాగా వస్తుంది. ఇది అయిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూస్తావా, టేస్ట్ చూడు. ఇదంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇది ఒక్కసారి టేస్ట్ చూసుకొని చాలపోతే మళ్ళీ ఉప్పు వేసుకుందాం. ముందు టేస్ట్ చూడు ఎలా ఉందో. ఎస్ పర్ఫెక్ట్, సరిపోయాను నేను. ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యం టమాటా దీంట్లో వేసి ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి. ఇది ఒక 2 విజిల్లు రాగానే ఆపేసుకుంటే టమాటా రైస్ రెడీ. ఇప్పుడు టమాటా రైస్ ఎలా ఉందో చూద్దాం. మూత తీసి సూపర్. చూసావా ఎంత చక్కగా పొడి పొడిగా బాగా వచ్చింది.
చూసావా ఎలా వచ్చిందో, సూపర్గా వచ్చింది. చాలా బాగుంది. టమాటా రైస్ కలర్ ఇలాంటిది ఇలా ఉంటుంది. దీని టేస్ట్ చూస్తే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. దీంతో పాటు మటన్ కర్రీ, కచ్చంబరి, ఆనియన్స్, టమాటా రైస్ రెడీ. సో వీడియో చూసారు కదండి. సో ఫర్ వెజ్ లవర్స్ ఇట్స్ టమాటో రైస్ అండ్ ఫర్ నాన్ వెజ్ లవర్స్ ఇట్స్ టమాటో రైస్ విత్ మటన్ కర్రీ. సో ఇట్స్ అండ్ డబల్ ధమాకా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.